అందరికీ నమస్తే అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని, టీడీపీ కేడర్ని, టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ నాయకులతో సహా చంద్రబాబు గారితో సహా అందరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టిన నాయకుడు. ఆయన చంద్రబాబు గారిని, కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. చంద్రబాబు గారిని పర్సనల్గా టార్గెట్ చేశారు. ఆయన నియోజకవర్గంలో రాళ్లతో దాడి చేయించారు. కుప్పంలో ఓడించేస్తామని పదే పదే చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ అనేక చోట్ల వైసీపీ గెలుపులో టీడీపీ దారుణమైన ఓటమిలో కీలక పాత్ర పోషించారు. సో అదంతా పెద్దిరెడ్డి గారి గొప్పతనం అని వైసీపీ చెప్తుంది. అదంతా పెద్దిరెడ్డి గారి గొప్పతనం, రాజకీయ చరిష్మా అని వైసీపీ వాళ్ళు చెప్తారు. అవన్నీ దొంగ ఓట్లు, అవన్నీ కూడా డబ్బుతో కొన్న ఓట్లు అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తారు. అది పక్కన పెట్టేస్తే ఒకటి మాత్రం నిజం, యాక్చువల్లీ చంద్రబాబు గారికి పెద్దిరెడ్డి గారికి శత్రుత్వం ఇప్పుడు ఉన్నది కాదు. 1970s వాళ్ళు ఎస్వి యూనివర్సిటీలో పీజీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడే స్టూడెంట్ యూనియన్ గొడవల్లోనే ఇద్దరు కూడా చెరో వైపు ఉండేవాళ్ళు. స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లోనే ఇద్దరు కూడా చెరో గ్రూప్కి నాయకత్వం వహించేవాళ్ళు. పెద్దిరెడ్డి గారి కంటే చంద్రబాబు గారు ఆ యూనివర్సిటీలో 1 year సీనియర్ అనమాట. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. దాంతో అవి రాజకీయంకి వచ్చాక బాగా పెరిగి 2015లో అనుకుంటా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. 2015లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే సందర్భంలో పెద్దిరెడ్డి గారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒక కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయ పతనాన్ని నేను చూస్తాను, కల్లారా చూస్తాను, నా జీవిత లక్ష్యం అదే అని ఆయన కామెంట్ చేశారు 2015లో. ఆ తర్వాత వైసీపీలో ఆయన కీ రోల్ ప్లే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో భారీగా నిధులు ఖర్చు పెట్టి వైసీపీలో మొత్తం తెర వెనుక వ్యూహాలు అన్నీ ఆయనే చూసుకొని వైసీపీ గెలుపులో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ఆయన అన్ని రకాలుగా కీలక పాత్ర పోషించారు. కాబట్టే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ మంత్రికి, ఏ ఒక్క నాయకుడికి లేనంత ప్రయారిటీ పెద్దిరెడ్డి గారికి దక్కింది. ఆయన ఏదనుకుంటే అది, ఆయన ఏ శాఖలో చేపెడితే ఆ శాఖలో పని అయిపోవాల్సిందే. ఈవెన్ సజ్జల గారు కూడా ఉన్నారు కాస్క, కానీ సజ్జల గారు ఏమైనా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ ఉండాలి. కానీ పెద్దిరెడ్డి గారు ఏమైనా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ కూడా అక్కర్లా. ఆయన జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. అంత పవర్ఫుల్గా ఉన్నారు పెద్దిరెడ్డి గారు గత 5 ఏళ్లలో. సో ఇప్పుడు 2024 మొన్న ఎన్నికల్లో ఓడిపోవడంతో, వైసీపీ ఓడిపోవడంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అయితే గెలిచింది. ఆయన గెలిచారు, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గెలిచారు, అలాగే ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గారు గెలిచారు. సో ఫ్యామిలీ గెలుపు పరంగా డోకాలేదు, కానీ రాజకీయంగా ఇబ్బందులు ఇప్పుడే మొదలయ్యాయి. పొంగనూరు నియోజకవర్గం సహా, తంబలపల్లి నియోజకవర్గం సహా రాజంపేట జిల్లా పరిధిలో అనేక భూ అక్రమాలు జరిగాయి, సెటిల్మెంట్లు, కబ్జాలు జరిగాయి, భారీగా అవినీతి జరిగింది. దీని వెనక పెద్దిరెడ్డి గారి హస్తం ఉంది అనేది కూటమి వాళ్ళు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. సో పొంగనూరు నియోజకవర్గంలో ఒకే గ్రామంలో 986 ఎకరాలను పెద్దిరెడ్డి గారు అనుచరులు ప్లస్ కొంతమంది బినామీల పేరిట రాయించుకోవాలనుకున్నారు. అది చాలా పెద్ద కుంభకోణం. సో దాన్ని మేము బయట పెడతాము, ఆధారాలతో సహా బయటకు తెస్తామని చెప్పి గత 10 రోజుల నుంచి కూడా ప్రభుత్వం, అధికార పార్టీలో కొంతమంది అధికారులు సిట్ వేయడానికి రెడీ అవుతున్నారు. ప్రాథమికంగా ఆధారాలు తెప్పించుకున్నారు, చూశారు, దాని మీద సిట్ ఎంక్వైరీ వేసి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ బయట పెట్టడానికి రెడీ అవుతున్నారు. సరిగ్గా ఈ టైంలో మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఉండాల్సిన ఫైళ్ళు దగ్ధమయ్యాయి. సో అంటే ఫైల్స్, ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయనుకున్నారో అవి కనిపిస్తే ఆధారాలు దొరికినట్టే, పెద్దిరెడ్డి గారు అండ్ ఈ బ్యాచ్ అందరూ ఇరుక్కుపోయినట్టే. కానీ అవి కనిపించకుండా చేశారు, వాటిని దగ్ధం చేశారు. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఒక సవాల్, ఎవరు దగ్ధం చేశారు, దానికి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది కనిపెట్టాలి. దానికోసం సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా చేశారు. సీసీ కెమెరాల్లో యాక్చువల్లీ డేటా స్టోరేజ్ ఉంటుంది, 15 days డేటా స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ కూడా ఉంచారో డిలీట్ చేశారో క్లారిటీ లేదు అంటున్నారు. అంటే డేటా స్టోరేజ్ ఉంటే అక్కడికి ఎవరు వెళ్ళినారో తెలిసిపోద్ది కదా, అలా కూడా లేకుండా చేశారనమాట. అంటే చాలా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా ఒక కుట్ర ప్రకారం చేశారు, దగ్ధం చేశారు అనేది స్పష్టమైంది. సో ఎవరు చేశారు అనేది కనిపెడితే ఎవరు చేయించారు అనేది లాగొచ్చు. సో ఇది ఒక సెపరేట్ కేసు. దీనిలో పెద్దిరెడ్డి గారి పాత్ర ఉందా లేదా అనేది డీజీపీ స్థాయిలో కొన్ని బృందాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ఒకవేళ పెద్దిరెడ్డి గారు కనుక దీనిలో ఉంటే, ఆయన పాత్ర ఉన్నట్టు తేలితే ఈ కేసు ఖచ్చితంగా ఆయన్ను వెంటాడుతుంది, చాలా పెద్ద కేసు అవుద్ది. ఇది ఒకవైపు ఉంటే, ఆ 986 ఎకరాల ల్యాండ్కి సంబంధించి ఈ భూ రికార్డర్ అయితే మిస్ అయ్యాయి, ఈ రికార్డ్స్ అయితే మిస్ అయ్యాయి, ఎవిడెన్స్లు కాల్ చేశారు. కానీ సీసీఎల్ఏలో కూడా ఉంటాయి. అమరావతిలో రాజధానిలో సీసీఎల్ఏలో కూడా రాష్ట్రంలో ప్రతి ల్యాండ్కి సంబంధించి 22A నిషేధ జాబితా ఏ భూములకు సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి అన్నారు. మరి అన్నీ ఉంటాయో కొన్ని మిస్ అవుతాయనే చెప్పలేం. మ్యాక్సిమం 80% వరకు రికార్డ్స్ అక్కడ ఉంటాయి. అలాగే గ్రామాల్లో విఆర్ఓ కార్యాలయాల్లో కూడా ఆర్ఎస్ఆర్ బుక్లు, అడంగల్ కాపీలు ఉంటాయి. ఆర్ఎస్ఆర్ అండ్ అడంగల్ ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండుటి ఆధారంగానే ఆన్లైన్ రికార్డ్స్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఆన్లైన్లో మీకు భూమి ఉందండి,
ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ అనే వ్యక్తికి భూమి ఉంది ఒక 10 ఎకరాలు. అది అతనికి ప్రభుత్వం అసైన్మెంట్గా ఇచ్చింది. ఆన్లైన్లో ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్తో దాన్ని నా పేరు మీదకి రాసేస్తారు. నేను ఎంఆర్ఓకి ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, 1 లక్ష 2 లక్షలు ఎంఆర్ఓకి ఇచ్చి నా పేరు మీద మళ్ళీ చేసుకొని, అరే నరేష్ అనేవాడి దగ్గరికి వెళ్ళి, అరే బాబు ఆన్లైన్లో నీ పేరు మీద భూమి లేదు, నాకు ఇచ్చేశారు, సో ఆ భూమి నీది కాదు, నీకు కూడా గవర్నమెంట్ ఇచ్చింది కదా, కాబట్టి నాకు వదిలేసి నీకు దాని నిమిత్తం ఎంతో కొంత ఇచ్చేస్తా అని సెటిల్ చేసుకుంటా. సో అతను ప్రభుత్వం ఇచ్చింది, ఫ్రీగా ఇచ్చింది, సో అతనికి రాజకీయంగా ఆర్థిక అవసరాలు ఉంటాయి కాబట్టి అమ్మేస్తాడు. ఒకవేళ అమ్మకపోతే అతని మీద బెదిరింపులు వెళ్తాయి. ఇలా 986 ఎకరాల మీద స్కెచ్ వేశారు. ఆన్లైన్లో డిజిటల్ సంతకాలు అది ఇది మార్చేశారు. కానీ ఆ భూమి యొక్క అసలు స్వరూపం, ఆ భూమి యొక్క అసలు నిజాలు, ఓల్డ్ రికార్డ్స్, కొన్ని దశాబ్దాల తరబడి రికార్డ్స్ అన్నీ కూడా ఆర్ఎస్ఆర్ బుక్కుల్లో ఉంటాయి. అది ఎప్పుడెప్పుడు ఎవరి పేరు మీద కన్వర్స్ అయింది, అసలు అది ఏం భూమి, ఆ భూమి రకం ఏంటి, ఏనాం భూమా, దేవాదాయ భూమా, లేదంటే అసైన్మెంట్ ల్యాండా, లేదంటే పోరంబోక, పంట పోరంబోక, వాగు భూమా, ఇదంతా ఉంటుందన్నమాట. సో దాని ఆధారంగా అడంగళ్ళు అలాగే ఆన్లైన్ రికార్డ్స్ ఉంటాయి. సో ఈ ఆర్ఎస్ఆర్ బుక్ అనేది ఇంపార్టెంట్. ఆర్ఎస్ఆర్ బుక్ ఆ సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్న ఒక కాపీతో పాటు గ్రామ స్థాయిలో విఆర్ఓ ఆఫీసుల్లో కొన్ని ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కొన్ని ఉంటాయి, సిసిఎల్ఏలో కొన్ని ఉంటాయి. సో అందుకే ఇప్పుడు ఈ ల్యాండ్స్కి సంబంధించి రికార్డ్స్ ఎక్కడున్నాయనే చూడాలి. ఒకవేళ ఎక్కడ రికార్డ్స్ లేకపోతే దాన్ని ప్రూవ్ చేయడం కష్టం, ఆ స్కామ్ని ప్రూవ్ చేయడం కష్టం. ఎక్కడో దగ్గర రికార్డులు బయటకు వస్తే మాత్రం ఆ స్కామ్ని ప్రూవ్ చేస్తారు. అప్పుడు పెద్దిరెడ్డి గారు ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. ఈ కేసు ఆ కేసు రెండూ కలిపి ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. అందుకే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉందన్నమాట ఈ వ్యవహారంలో. థ్యాంక్ యూ.